సినిమా పరిశ్రమ ఎప్పుడూ బాగానే ఉందని ఇందా మీరు చెప్పారు. సో, జగన్ సర్కార్ సమయంలో టికెట్ల రేట్ల విషయంలో పెద్ద సినిమాలు కూడా రిలీజ్ చేయడానికి చాలామంది నిర్మాతలు భయపడ్డారు. అప్పట్లో నిర్మాతలందరూ బాగా లాస్ అయ్యారని కొన్ని వార్తలు కూడా వచ్చాయి. సో, దీని మీద ఏం చెప్తారు? ఆ రోజు వకీల్ సాబ్ అప్పుడు ఏం చెప్పారు తెలుసా? పవన్ కళ్యాణ్ గారికి ఆయన హీరో, ఆయన మాకు సంబంధం లేదు అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు ఆయన వాదించారు. నిరంజన్ రెడ్డి గారు అంటే వైసీపీ రాజ్యసభ సభ్యుడు. నిరంజన్ రెడ్డి గారు మరి దిల్ రాజు గారు వాళ్ళ కజిన్సే. మరి వాళ్ళిద్దరూ వాదించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టిన నిర్మాతలు చాలామంది ఉన్నారు. కనుక ఇప్పుడు ప్రభాస్ గారి సినిమాలు అన్నీ ఉంటాయి. ప్రభాస్ గారి సినిమాలంతా వైసీపీ వాళ్ళు, యువి క్రియేషన్స్. అది మన ఏదో మన 10 కోట్ల రూపాయలు బెట్టింగ్ కూడా కాసినట్టు వైసీపీ గెలుస్తుందని ఉన్నది కూడా పోయింది. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వాళ్ళు అందరూ ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు. ఆయన బాధల్లో ఉన్నప్పుడు ఆయనతో హెల్ప్ చేసుకున్న వాళ్ళు ఆయనకి ఇప్పుడు ఇలాంటివి ఉండవు. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేయాలని చూస్తారు, ఇండస్ట్రీ బాగుండాలని చూస్తారు. కానీ అది నేనేమంటానంటే నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. ప్రతిఫలం తీసుకున్నప్పుడు ఆ ప్రతిఫలానికి మనం కూడా రుణం తీర్చుకోవాలంటారు. నీ ఇంట్లో నేను అన్నం తిన్నాను, నీ రుణం తీర్చుకునే రోజు ఏ రోజు వస్తుందా అంటారు. గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేసినా, ఆ వ్యక్తి మనకు సపోర్ట్ చేసినా ఆ రుణం తీర్చే రోజు ఏదో వస్తుందంటే కష్టాల్లో ఉండేటప్పుడు ఆ మనిషిని ఆదుకుంటే, ఆ కష్టాల్లో ఉండేటప్పుడు ఆ తల్లి దగ్గరికి వెళ్ళుంటే, ఆ బాధల్లో వెళ్ళుంటే బాగుంటుంది. కనుక సుఖంలో ఉండేటప్పుడు వచ్చేవాడు చుట్టం, సుఖంలో వచ్చేవాడు, సుఖంలో ఉన్నప్పుడు వచ్చినవాడు చుట్టం అంతే. కష్టాల్లో ఉండేటప్పుడు వచ్చినవాడు దేవుడు, అంటే దేవుడితో సమానం. అందుకనే మనం అంటాం సుఖంలో వచ్చేవాడు మన ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చి మన దగ్గర అన్నం తినేసి మొత్తం టోటల్గా అన్నీ సర్దేసి వెళ్ళిపోతాడు. కష్టాల్లో ఉండేవాడు మనల్ని ఆదుకోవడానికి వచ్చేవాడు దేవుడు అంతటి వాడు. కనుక నేను అన్నిటికీ అక్కడ ఇల్లు వాళ్ళందరికీ అర్థమై ఉండొచ్చు, అర్థం అవ్వకపోతే నేనేం చెప్పలేను. అది కనుక నేనేమి గుంటనక్కని నేనేదో సామెతలు శ్యామలా గారిలో నేను చెప్పలే, నేను డైరెక్ట్గానే చెప్పా. కనుక మనమేమంటున్నామంటే ఆ రుణం తీర్చుకోవడానికి ఆ రోజు కూడా మీరందరూ కొంత అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు రుణం మెప్పు పొందిన వారే, ఎక్కడో ఒకటి ఏదో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లాభం పొందిన వారే. ఒక్కరోజు ఒకళ్ళు రాలేదే, ఒక్కరు దత్తు గారు ఒకరు తప్ప, రాఘవేంద్ర గారు ఒకరు తప్ప, కేఎస్ రామారావు గారు కూడా వచ్చారు, పాపం రవి గారు, ఈ డైరెక్టర్ రవి గారు తప్ప ఎవ్వరైనా వచ్చారా? మొన్న ఎలక్షన్ అప్పుడు భయపడ్డారే. ఎలక్షన్ అప్పుడు రెండన్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారి నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడానికి దాక్కున్నారు. ఆ దానయ్య అయితే ఆర్టెడక్ అమ్మో నా సినిమా రేపు వైసీపీ వచ్చేస్తున్నా, నా సినిమా పరిస్థితి ఏంటో భయభ్రాంతులతో వణికాడు. సినిమాకి నిజాయితీ ఉంది, సినిమాకి ఆపే రైట్ ఎవరికీ లేదు. ఏ గవర్నమెంట్లో రాని మేబీ మనకి పక్కాగా చేయాల్సిందే, చేసుకోవాల్సిందే. ఎదుర్కోలేదా భీమానాయకు, ఎదుర్కోలేదా అఖండ, ఎదుర్కోలేదా ఎన్ని సినిమాలు ఎదుర్కొన్నాం. భయపడుతూ ఉండకూడదు. అదే అంటాను, ఈరోజు మీరు ధైర్యంగా వెళ్ళారే, ఆ భయపడున్నప్పుడు అందరూ కలిపి ఆ రోజు కూడా వచ్చి ఉంటే బాగుండేమో. అంతే, దీన్నేమే అంటే చటాకులు చేయట్లేదు కానీ ఒక ఇది. కనుక అందరూ వెళ్ళిన వాళ్ళందరూ అభినందనలు తెలిపి మళ్ళీ చక్కగా మంచిగా ఆహ్వానిస్తారు, చక్కగా ఉండొచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు, ఆకలితో పెట్టరు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు, మిమ్మల్ని 1/2 కిలోమీటర్ నడిపించరు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు కాబట్టి దగ్గరికి వచ్చి బొకేలు ఇచ్చి కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారు అనేది స్వాగతం పలికి మాట్లాడి కష్ట సుఖాలు తెలుసు అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి మనం కూడా అభినందనలు తెలపడానికి వెళ్తున్నాం. కాబట్టి ఏదైనా ప్రోటోకాల్ ఛాంబర్ త్రూ, కౌన్సిల్ త్రూ వెళ్తే బాగుంటుంది అనేది నా విన్నపం, నా మనవి. ఈజ్ ద ప్రోటోకాల్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ గారు, అండ్ సెకండ్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు, థర్డ్ ఈజ్ లోకేష్ గారు, ఫోర్త్ ఈజ్ కందులు దుర్గేష్ గారు. ఎస్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఇన్ని సంవత్సరాల దాకా జనాల్లో తిరిగి పాదయాత్రలు చేసినా సరే ఇంకా ఆయనకి తెలుగు స్పష్టంగా మాట్లాడలేపారు. మొన్న ప్రమాణ స్వీకారం రోజు కూడా ఆయన పేరు ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా చేత కాలేదు. అలాంటి వ్యక్తికి ఇంకెలా పరిపాలిస్తారంటున్నారు? నువ్వే ఇప్పుడు చెప్పలేకపోయావు కరెక్ట్గా. కొన్ని మంచి అదంటే సంతోషంతో తట్టుకోలేక కొంచెం ఆలోచనతో కొంచెం తడబడులు వస్తాయి, పెద్దోళ్ళకే వస్తాయి తడబడులు. దానికి పెద్దగా అన్నీ చూసి బొతద్దలో చూడకూడదు.
అన్ని బొతద్దాల్లో చూడకూడదు. నారా లోకేష్ గారు చేసిన వర్త్ ఏంటి, నారా లోకేష్ గారు కార్యకర్తను ఎలా కాపాడుకుంటాడు, నారా లోకేష్ గారు ఈ అరాచక పాలనలో ఎంతమంది కార్యకర్తను అరెస్ట్ చేసి ఎలా కాపాడుకున్నాడు, నారా లోకేష్ గారు ఏ విధంగా యువగలం పాదయాత్ర నడిపించాడు, నారా లోకేష్ గారు తండ్రిని ఏ విధంగా లీగల్గా కాపాడుకున్నాడు, పార్టీని ఎలా కాపాడుకున్నాడు, పార్టీని భూస్థాపితం చేసేద్దాం అనుకున్న సమయంలో పార్టీని ఎలా కాపాడుకున్నాడు, ఈ నాయకులందరినీ అవసరం చేసుకుంటూ ఎలా కాపాడుకున్నాడు. పార్టీని కాపాడింది పవన్ కళ్యాణ్ గారు కదా. పార్టీని కాపాడాలి, పార్టీకి ఆయన మద్దతు ఇచ్చి వెన్నుదన్నుగా నిలబడ్డాడు, దాంట్లో నో డౌట్. పార్టీ అనేది వాళ్ళ సొంత విషయం కదా. పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళకూడదు. పవన్ కళ్యాణ్ గారు వెరీ బిగ్ సపోర్ట్ ఇచ్చాడు ఆయన. అసలు దాన్ని మనం కాపాడింది ఆయనే కదా. బిగ్ సపోర్ట్, అరెస్ట్ చేస్తాడు, బిగ్ సపోర్ట్. పార్టీ వేరు, రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతుంది, రాష్ట్రాన్ని కాపాడాలి, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్న బేషత్తుగా చెప్పిన వ్యక్తి ఆయన. రాష్ట్రం వేరు, పార్టీలు వేరు. అప్పటి నుంచే ఇంకా అటు కూటమికి అయితే బాగా జోష్ వచ్చింది. అంత ఆ టైంలో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తున్న సరే అంత జోష్ లేదు. తప్పు ఏ పార్టీకి ఎవరు పాదయాత్ర ఉందో లేదో అనేది ఈరోజు మొత్తం జనాలకు తెలుసు, కార్యకర్తలు నీకు తెలియపోవచ్చు. నువ్వు మొత్తం టోటల్గా నీకు ఏంటంటే ఎంతసేపు అని నెగిటివ్గా కనబడవచ్చు, కానీ అంత లేదు. అంత మొత్తం టోటల్గా దాంట్లో ఆయన పార్టిసిపేషన్, అరెస్ట్ అయినప్పుడు మొత్తం టోటల్గా ఆయనది పట్టుంది, ఆయన నిలబడ్డాడు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా దాన్ని మర్చిపోవడానికి జీవితంలో మర్చిపోలేం. కానీ పార్టీని నడిపించింది, పార్టీకి యువగలం పాదయాత్ర నుంచి తండ్రిని బయటకు తీసుకొచ్చేదాకా పార్టీని కాపాడింది అసలు నారా లోకేష్ గారు. అందుకే మీకు బుద్ధ వెంకన్న గారు ఒక మాట చెప్పారు, సార్ మీరు చీఫ్ మినిస్టర్ అవుతున్నారు, ఆయనకి జాతీయ అధ్యక్షుడు పగ్గాలు అప్పచెప్పండి సార్. ఇవన్నీ ఎలక్షన్ ముందు మాట్లాడలేదు సార్. ఇవన్నీ ముందే మాట్లాడింది, ఎలక్షన్ ముందే మాట్లాడారు. ఎప్పుడు వెనకేం పెట్టలేదు లోకేష్. అయిపోయిన తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు వెనకేం పెట్టలేదు. ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకే ఐటీ మినిస్టర్ అండ్ విద్యాశాఖ మంత్రి. అప్పుడు కాదు సార్, అప్పుడు కాదండి, ముందుకుంటూ కూడా ఆయన అలాగే ఉన్నాడు, ఆ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయన వెనక పెట్టారేంటి, జాతీయ సెక్రటరీగానే ఉన్నాడు. ఎక్కడున్నది ఆయన? మీరు ఎక్కడున్నారు? ఇంకా మీరు లేరా ఏంటి? ఏం ఆచరణలో మొత్తం టోటల్ వైసీపీ సపోర్ట్గా తిరుగుతున్నారు ఏంటి మీరు? కాదు కదా, మీకు అన్నీ తెలుసు కదా. మీకు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మొత్తం యువగల పాదయాత్ర నుంచి నారా లోకేష్ గారు మళ్ళీ మొత్తం టోటల్ పవన్ కళ్యాణ్ గారు జనసేన అవి తిరుగుతూ మొత్తం యువగలం పాదయాత్ర నుంచి ఆయన ఆకట్టుకుంటూ వెళ్తే దానికి మొత్తం టోటల్ అరెస్ట్ చేసేటప్పుడు సరైన సమయంలో సరైన టైంలో ఆయన మద్దతు ప్రకటించి మొత్తం టోటల్గా నిలబెట్టింది, కాపాడింది, కూటమిని నిలబెట్టింది. కూటమికి మొత్తం టోటల్ ఓట్లు చేరకుండా చేసింది పవన్ కళ్యాణ్ గారు. దాన్ని ఒప్పుకోక తప్పదు. కానీ పార్టీ వేరు, గవర్నమెంట్ వేరు. సో కూటమి గవర్నమెంట్ వేరు, పార్టీ వేరు. పార్టీ అనేది కార్యకర్తలది. పార్టీ కార్యకర్తల్ని కాపాడటానికి ఆయన ఎంత సేవ చేశాడు, ఎంత కృషి చేశాడు అనేది నేను చెప్తున్నాను తప్ప ఇక్కడ నేను కూటమి చెప్పట్లే. కూటమి అనేది గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్, పార్టీ ఈజ్ డిఫరెంట్. పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఈజ్ డిఫరెంట్, టీడీపీ పార్టీ డిఫరెంట్, బీజేపీ పార్టీ డిఫరెంట్, షర్మిలా గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ డిఫరెంట్. ఒక్కొక్కరికి ఒక విధి విధానాలు ఉంటాయి. ఆ విధి విధానాల్లో ఫాదర్ని అరెస్ట్ చేసిన పార్టీని ఒక పక్క కాపాడుకుంటూ పార్టీని మొత్తం టోటల్గా ఆయన లా ప్రకారం వాళ్ళని చూసుకుంటూ ఆయన మొత్తం టోటల్గా పగ్గాలు చేయడం పార్ట్ ఆఫ్ ది అంటే ఆయన పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆయనకి రేపు ఉదయం ఫ్యూచర్ జాతీయ అధ్యక్షుడు హోదాకి రేపు పగ్గాలు ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి అప్పచెప్పాలి. ఆయన రేపు ఉదయం రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా పార్టీని ఆయనే నడిపిస్తారు. నడిపించే దమ్ము ఆయనకు ఉందనేది మేము చెప్పనకే చెప్తున్నాం. అది అర్థమైంది మీకు? అది అంతేగాని ఇంకొకరిది ఇంకా వాళ్ళున్నారా వీళ్ళున్నారా అంటే కాదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, దాంట్లో నో డౌట్. ఇక దాన్ని మనం అది నేనేమంటున్నామంటే ఇది 10 కాలాల పాటు యువకుడు లోకేష్ గారు కనుక మనం ఎంత గట్టిగా మనం కరెక్ట్గా కరెక్ట్ చేసుకోగలిగితే 2029 అనేది అప్పుడు కూటమిలో ఎవరు కూటమి ఉంటుందా, ఎవరు సపరేట్ ఉంటారా, ఎవరు డిఫరెంట్ ఉంటారా అనేది ఆ రోజు విషయాలు ఆ రోజు మాట్లాడుకుంటారు. Is a party is different and Kotami is different. Kotami is a government. Different is parties. Parties' opinion is different. Kotamiలో అందరూ కలిసి ఉంటారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి అండ్ నారా లోకేష్ గారు. కానీ పార్టీ ఈజ్ డిఫరెంట్. జనసేన పార్టీ ఈజ్ డిఫరెంట్, బీజేపీ ఈజ్ డిఫరెంట్ కదా. కనుక అందుకే మేము చెప్పి పార్టీ తరపున చెప్తున్నాం, గవర్నమెంట్ తరపున చెప్పట్లేదు. కనుక మీరు